Hello friends, this is Manoj Shyamkumar. Welcome to Backlogs Babai యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ చాప్టర్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. అందులో భాగంగానే ఫిజిక్స్ అనే టాపిక్లో భాగంగా మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే థర్డ్ చాప్టర్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. చాలా వరకు చెప్పుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఒకసారి నేను ఏం చెప్పానో రీక్యాప్ చేస్తాను. దానికంటే ముందుగా మీరందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఇకపై నేను ఏదైనా వీడియో వెంటనే అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు సజెషన్ రూపంలో వస్తుంది కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో, ఎంపీసీ స్టూడెంట్స్ అలాగే బైపీసీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్లో వెక్టార్ ఎడిషన్ గురించి మనం స్టార్ట్ చేసాం. వెక్టార్ ఎడిషన్ ఎలా చేయాలి అనేది మనం స్టార్ట్ చేసాం. వెక్టార్ ఎడిషన్ చేయాలంటే దేర్ ఆర్ టూ మెథడ్స్. ఫస్ట్ వన్ గ్రాఫికల్ మెథడ్, సెకండ్ వన్ అనలైటికల్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి, గ్రాఫికల్ మెథడ్లో ఉన్న చేయొచ్చు మనము, లేదంటే అంటే వెక్టార్ ఎడిషన్, లేదంటే అనలిటికల్ మెథడ్లో ఉన్న చేయొచ్చు. సో when coming to the graphical method, there are three types of graphical methods are there. How many types of graphical methods are there? Three types of graphical methods are there. First one, okay, triangle of vector addition. Second one, parallelogram of vector addition. Third one, polygon of vector addition. So these are the three types of graphical methods. Okay. Okay, in the graphical method we already discussed about triangle law of vector addition. Triangle law of vector addition గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనము parallelogram of vector addition గురించి మాట్లాడుకోవాలి. సో నేరుగా నేను టాపిక్లోకి వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా ఓకే పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంటూ మీరు విన్నారంటే అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క టాపిక్ లో నుంచి నువ్వు ఏదైనా క్వశ్చన్ చదవాలన్నా నీకు అర్థమవుతుంది, ఏదైనా ప్రాబ్లం చేయాలన్నా కూడా నీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ ఈ బేసిక్ అర్థం చేసుకోకుండా నువ్వు ఎన్ని చదివినా కూడా బట్టి పట్టేసి వెళ్ళిపోవడమే తప్ప తర్వాత జరగబోయే నీట్ కానీ, తర్వాత జరగబోయే జేఈ మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ వాటిలో రాణించలేము. కాబట్టి కొద్ది వరకు మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీకు కొద్ది గొప్ప సహకారం అందిస్తున్నాం. సో ఈ సహకారాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. మీ డౌట్ మీరు పెట్టండి. సాధ్యమైనంత వరకు నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం, మనకి వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఎవరైనా మిస్ అయితే ఛానల్ ఫాలో అవ్వడం దయచేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ ఆ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? 10th క్లాస్ వాళ్ళు కూడా గ్రూప్ ఉంది. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి ఛానల్ని. వాళ్ళ గ్రూప్ లింక్ కూడా కింద ఇస్తాను. ఓకేనా? ఇక నేరుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. Parallelogram of vector addition. Okay, జాగ్రత్తగా వినాలి. This is the vector A. This is the vector A. This is the vector B. This is the vector B. ఇప్పుడు ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ లో మనం ఒక రెండు వెక్టార్స్ ని ఎలా కలపాలని చెప్పాం. ఓకే, ద హెడ్ ఆఫ్ వన్ వెక్టార్ షుడ్ బి కనెక్టెడ్ విత్ టెయిల్ ఆఫ్ అనదర్ వెక్టార్. ఎక్కడ? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ లో ఒక వెక్టార్ యొక్క హెడ్ ఇంకొక వెక్టార్ యొక్క టెయిల్ ని మనం కలపాలి. కానీ వెన్ కమింగ్ టు ది పారలోగ్రామ్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్, ఇక్కడ టెయిల్ టు టెయిల్ మాత్రమే మనం కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి నేను ఇది కనెక్ట్ చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ, దిస్ ఈజ్ ద వెక్టార్
దిస్ ఈస్ ద వెక్టార్ బి. చూడండి జాగ్రత్తగా, ఏ వెక్టార్ టైల్ ఇదే కదా, బి వెక్టార్ టైల్ ఇదే కదా. సో అందుకే ఈ రెండింటిని కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఓకే, పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ అడిషన్ లో టైల్ టు టైల్ మాత్రమే మనం యాడ్ చేయాలి. అదే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ లో ఎలా చేయాలి? అక్కడ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ లో టైల్ కి మరియు హెడ్ కి చేయాలి. పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ అడిషన్ లో టైల్ టు టైల్ చేయాలి. అందుకనే వెక్టర్ ఏ యొక్క టైల్ ఇది, వెక్టర్ బి యొక్క టైల్ ఇది. ఓకే, రెండు కలిసిన చోట మనం ఆరిజిన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకుందాం, పారలలోగ్రామ్ గీద్దాం. సో ఇది పారలలోగ్రామ్. ఓకేనా, దీన్ని ఓ, ఇక్కడ పేరు పి క్యూఆర్, ఓపిక్యూఆర్. సో నేను వెక్టర్ ఏని వెక్టర్ బిని ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన పాయింట్ ఆరిజిన్ అని చెప్పాను. సో అక్కడ ఓ అని నేను ఇండికేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని మనం పారలలోగ్రామ్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను, లైన్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు పారలలోగ్రామ్ వచ్చింది. అప్పుడు ఇక్కడ కూడా నేను ఇండికేషన్స్ ఇచ్చాను, పిక్యూఆర్ అని చెప్పేసి. ఓకే, ఈ ఆరిజిన్ దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే ఒక డయాగనల్ గీయాలి. డయాగనల్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ వెక్టార్. డయాగనల్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ వెక్టార్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏ అనే వెక్టార్ ని బి అనే వెక్టార్ ని నేను రెండు యొక్క టైల్స్ దగ్గర నేను యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ చేసే పాయింట్ ని ఆరిజిన్ అని చెప్పాను. ఆ ఆరిజిన్ అలా ఉంచేసిన తర్వాత దీన్ని పారలలోగ్రామ్ గీయాలి కాబట్టి ఇక్కడ బి వెక్టార్ నుంచి ఎక్స్టెన్షన్ లైన్ తీసుకున్నాను, అక్కడి నుంచి పారలలోగ్రామ్ గీసాను. ఓకేనా, ఇప్పుడు ఆరిజిన్ దగ్గర నుంచి ఒక డయాగనల్ గీసాను. ఆ డయాగనల్ నేను ఏం చెప్పాను చెప్పాలి, రిజల్టెంట్ వెక్టార్. ఏమని చెప్పాలి, డయాగనల్ ఏమని పిలవాలి, రిజల్టెంట్ వెక్టార్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. ఈ వెక్టార్ ఏ కి వెక్టార్ బి కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం ఏమని పిలుస్తాం అంటే థీటా. ఏమని పిలుస్తాము, థీటా. ఇంకొక పాయింట్, ఫస్ట్ పాయింట్, యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు థీటా. ఓకేనా, సెకండ్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్ ఏ అండ్ రిజల్టెంట్ వెక్టార్. వెక్టర్ ఏ అండ్ రిజల్టెంట్ వెక్టార్ ఏంటంటే కనుక ఆల్ఫా. సెకండ్ పాయింట్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ వెక్టర్ ఏ అండ్ రిజల్టెంట్ వెక్టార్. రిజల్టెంట్ వెక్టార్ ఎంత, ఆల్ఫా. ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. ఏ అనే వెక్టార్ ని తీసుకున్నాను, బి అనే వెక్టార్ ని తీసుకున్నాను, ఇక్కడ ఏ అనే వెక్టార్ ని తీసుకున్నాను, బి అనే వెక్టార్ ని తీసుకున్నాను. సో ఈ రెండింటిని కూడా నేను ఎలా యాడ్ చేయాలి పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ లో? సో టైల్ టు టైల్ మాత్రం మనం యాడ్ చేయాలి. టైల్ టు టైల్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ బి వెక్టార్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ లైన్ తీసుకుంటే పారలలోగ్రామ్ గీసాను. పారలలోగ్రామ్ గీసిన తర్వాత వెక్టర్ ఏ వెక్టర్ బి కలిసిన చోటని ఆరిజిన్ అంటే ఓ కింద తీసుకున్నాను. దీన్ని పిక్యూఆర్ కింద నేను నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆరిజిన్ దగ్గర నుంచి ఒక డయాగనల్ గీసాను. ఆ డయాగనల్ ఏంటంటే కనుక రిజల్టెంట్ వెక్టార్. ఆ డయాగనల్ ఏమన్నాము, రిజల్టెంట్ వెక్టార్. ఇప్పుడు ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. వెక్టార్ ఏ కి వెక్టార్ బి కి మధ్యలో యాంగిల్ ఏమంటారు, థీటా. రెండో పాయింట్, యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ రిజల్టెంట్ వెక్టార్. యాంగిల్ బిట్వీన్ వెక్టార్ ఏ అండ్ రిజల్టెంట్ వెక్టార్ ఎంత వచ్చింది, థీటా. ఇక్కడ దా క్లారిటీ ఉందా? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇదే కదా. రిజల్టెంట్ వెక్టర్ యొక్క లెంత్ నే మనము మ్యాగ్నిట్యూడ్ అంటాము. డయాగనల్ యొక్క లెంత్ నే, ద లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్. మనం ఈ డయాగనల్ యొక్క లెంత్ ని మనం కొలిస్తే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఓన్లీ ఫార్ములా ద్వారా మనం మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ కనుగొన్నాం. సో అది నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కూడా, కేవలం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మాత్రమే ఫార్ములాలు అప్లికబుల్. మిగతా వేంటికి కూడా మనము ఫార్ములాలు ఉపయోగించకూడదు. కేవలం స్కేల్ తో మాత్రమే మ్యాగ్నిట్యూడ్ కొలవాలని చెప్పాను. సో ఇక్కడ కూడా అంతే, సేమ్. ఓకేనా, ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది డయాగనల్ మనం స్కేల్ తో కొలిస్తే ఆటోమేటిక్ గా మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. వాట్ అబౌట్ డైరెక్షన్? వాట్ అబౌట్ డైరెక్షన్? ఓకే, డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద
ఆల్ఫా, ఇదిగో చూడండి డైరెక్షన్ ఆల్ఫా, యాంగిల్ బిట్వీన్ ఏ వెక్టర్ ఏ అండ్ రిజల్టెంట్ వెక్టర్ ఎంత వచ్చింది ఆల్ఫా. ఆ ఆల్ఫానే మనం డైరెక్షన్ అంటాము, యాంగిల్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు వెక్టర్ ఏ. ఓకేనా? సో డైరెక్షన్ ఏంటి ఇప్పుడు ఆల్ఫా, మ్యాగ్నిట్యూడ్ డయాగ్నల్ యొక్క లెంత్ కొలవాలి. సో దిస్ ఈజ్ ద పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. మనం ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లో వెక్టర్ యొక్క టెయిల్ ని ఇంకొక వెక్టర్ యొక్క హెడ్ తో కలుపుతాం. పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లో ఒక వెక్టర్ యొక్క టెయిల్ ని ఇంకొక వెక్టర్ యొక్క టెయిల్ తో మనం కలపాలి. ఓకేనా? ఇది పారలలోగ్రామ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ మనం ఫార్ములాలు ఉపయోగించి కనుక్కోకూడదు, స్కేల్ తో మాత్రమే కనుగొనాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇటువైపు లాగుతున్నాడు ఈ ఆబ్జెక్ట్ ని. ఓకే, అటువైపు లాగుతున్నాడు, ఇంకొక పర్సన్ ఇటువైపు లాగుతున్నాడు. ఓకేనా? ఏ అనే పర్సన్ ఇటు సైడ్ లాగుతున్నాడు, బి అనే పర్సన్ ఇటువైపు లాగుతున్నాడు. సో ఇద్దరు కూడా బోత్ ఆర్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ దెమ్ విత్ ద ఫోర్స్ 2 న్యూటన్స్. ఏ అనేవాడు 2 న్యూటన్స్ తోనే లాగుతున్నాడు, బి అనేవాడు 2 న్యూటన్స్ తోనే లాగుతున్నాడు. అంటే సేమ్ ఫోర్స్ ని అప్లై చేస్తూ వాళ్ళ వైపుగా ఈ ఆబ్జెక్ట్ లాక్కుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇటువైపు పక్క వెళ్ళదు, ఇటువైపు పక్క వెళ్ళదు. అంటే ఏ దగ్గరికి వెళ్ళదు, బి దగ్గరికి వెళ్ళదు, డైరెక్ట్ గా ఇలా మధ్యలోంచి వెళ్ళిపోద్ది. ఓకేనా? అప్పుడు ఇలా ఇచ్చి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుగొనమన్నప్పుడు ఏం చెప్పాలి మనము? ఇదిగో ఈ డయాగ్నల్ ఉంది కదా, దీని యొక్క లెంత్ ని మనం పట్టుకుంటే ఆటోమేటిక్ గా మ్యాగ్నిట్యూడ్ కొలుస్తాము. అప్పుడు ఈ పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ఉపయోగపడుతుంది మనకి. డైరెక్షన్ కనుగొనమంటే ఇక్కడ ఆల్ఫా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ ఉపయోగపడుతుంది. ఇలా ఇచ్చి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటాడు, ఇలా ఇచ్చి దీని యొక్క డైరెక్షన్ కనుక్కోమంటాడు. అప్పుడు పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ మనం ఉపయోగించాలి. ఓకేనా? ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్, రెండవది పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్, మూడోది పాలిగన్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అయిపోయింది, పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అయిపోయింది. ఇప్పుడు మనము పాలిగన్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. పాలిగన్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏ అనే వెక్టర్ ఉంది, ఇక్కడ బి అనే వెక్టర్ ఉంది, ఇక్కడ సి అనే వెక్టర్ ఉంది, ఇక్కడ డి అనే వెక్టర్ ఉంది. ఓకేనా? ఈ వెక్టర్ ని మనం ఎడిషన్ చేయగా ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ద వెక్టర్ ఏ, దిస్ ఈస్ ద వెక్టర్ బి. ఓకేనా? దిస్ ఈస్ ద వెక్టర్ సి, దిస్ ఈస్ ద వెక్టర్ డి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. సో ఇక్కడ వెక్టర్ ఏ డిస్ప్లేస్మెంట్ ఎలా అవుతుంది, ఎలా అవుతుంది బి దగ్గరికి, బి డిస్ప్లేస్మెంట్ సి దగ్గరికి అవుతుంది, సి డిస్ప్లేస్మెంట్ ఇక్కడికి అవుతుంది. సో వాట్ ఈస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్ అని అడిగినప్పుడు, నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగినప్పుడు, సో దిస్ ఈస్ ద నెట్ డిస్ప్లేస్మెంట్. సో దీన్నే మనము రిజల్టెంట్ వెక్టర్ అంటాం. సో ఈ వెక్టర్స్ అన్ని కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నప్పుడు రిజల్టెంట్ వెక్టర్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో డైరెక్షన్ లో ఇచ్చాను అందుకనే. సో దిస్ ఈస్ రిజల్టెంట్ వెక్టర్. రిజల్టెంట్ వెక్టర్. ఇప్పుడు magnitude of resultant vector, magnitude of resultant vector అని అడిగినప్పుడు ఏం రాయాలి? mod r is equal to మొత్తం ఇక్కడ అన్ని వెక్టర్లని కలిపితే రిజల్టెంట్ వెక్టర్ అయిపోద్దా అవదా? సో a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ని కట్టడం. దేంట్లో? పాలిగన్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఓకేనా? మాడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ మనం ఎలా పిలుస్తాం? మాడ్ ఆర్ అని పిలవచ్చు, లేదంటే ఆర్ ఉత్తార్ అని పిలవచ్చు. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ మనకి
ఇవన్నీ కలిపితే రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది. సో అందుకనే mod r ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ప్లస్ d. సో దిస్ ఈస్ ద magnitude ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. సో వెక్టార్ ఎడిషన్ obeys కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. వెక్టార్ ఎడిషన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తుందంట, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇస్ నథింగ్ బట్ ద commutative property a plus b is equal to b plus a. ఓకే, a plus b మనం చేయొచ్చు దాన్నే, లేదా b plus a కింద కూడా మనం చేయొచ్చు. దట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, అర్థమైంది అర్థం కాలేదా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక వెక్టర్ ఉంది, ఒక వెక్టర్ ఏ వెక్టర్ అన్నాను, దీన్ని బి వెక్టర్ అని చెప్పాను. సో ఈ వెక్టర్ని వెళ్ళి దీనికన్నా కలపచ్చు, ఈ వెక్టర్కి వెళ్ళి దీన్నన్నా కలపచ్చు. నేను చెప్పేది అర్థమైంది అర్థం కాలేదా? వెక్టర్ ఏ ముందుకు జరిపి ఇది ఇలాగే ఉంచి వెక్టర్ ఏని కలిపి దీన్ని యాడ్ చేయొచ్చు, లేదా అప్పుడు ఏ ప్లస్ బి అవుద్ది, లేదా ఏ వెక్టర్ని ఇలాగే ఉంచి బి వెక్టర్ కింద దించి కలపచ్చు, అప్పుడు బి ప్లస్ ఏ అవుద్ది. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తుంది వెక్టర్ ఎడిషన్. ఓకేనా. రెండోది అసోసియేటివ్ ప్రాపర్టీ. Associative property means a plus b plus c is equal to b plus a plus c. ఓకేనా, అంటే ఫస్ట్ b ప్లస్ సిని చేసేసి తర్వాత ఏనన్నా కలపచ్చు, లేదా b ప్లస్ ఏని చేసేసి తర్వాత సినన్నా కలపచ్చు. దిస్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ రెండు ప్రాపర్టీస్ ని కూడా ఈ వెక్టర్ ఎడిషన్ అనేది ఒబే చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రాఫికల్ మెథడ్. ఎక్కడతో గ్రాఫికల్ మెథడ్ కంప్లీట్ గా అయిపోయింది. గ్రాఫికల్ మెథడ్ లో మూడింటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్, రెండవది పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్, మూడోది పాలిగన్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఓకేనా. ఇప్పుడు ఈ గ్రాఫికల్ మెథడ్ లో మనకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుగొనడం అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే అనలిటికల్ మెథడ్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అనలిటికల్ మెథడ్ లో అంటే ఒక ఫార్ములా ప్రకారంగా మనం డెరివేట్ చేయాలి, ఒక ఫార్ములాని బేస్ చేసుకుని డెరివేట్ చేయాలి. ఎప్పుడు గ్రాఫికల్ మెథడ్ లో మనము మ్యాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు, అప్పుడు అనలిటికల్ మెథడ్ కి వెళ్ళి ఒక ఫార్ములా ప్రకారంగా మనం డెరివేట్ చేయాలి. ఎలాగో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనలిటికల్ మెథడ్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. అనలిటికల్ మెథడ్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ చూడండి జాగ్రత్తగా. ఫార్ములా టు కాలిక్యులేట్ magnitude and direction of resultant vector in terms of theta. ఓకేనా. ఇప్పుడు మనము గ్రాఫికల్ మెథడ్ లో మ్యాగ్నిట్యూడ్ ని డైరెక్షన్ ని క్యాలిక్యులేట్ చేయడం వర్కౌట్ అవనప్పుడు, ఫెయిల్ అయినప్పుడు వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దమ్ ఇన్ అనలిటికల్ మెథడ్. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ వెక్టార్ ఏ, దిస్ ఈజ్ వెక్టార్ బి. ఓకే, దీన్ని నేను పారలలోగ్రామ్ చేసుకునడానికి ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో పారలలోగ్రామ్ వచ్చింది. దీనికి నేను నేమ్స్ ఇచ్చుకుంటున్నా, ఓ పి ఎస్ క్యూ, ఓ పి ఎస్ క్యూ. ఓకేనా. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఆరిజిన్ కదా, ఇక్కడ నుంచి డయాగ్నల్ వేస్తాను. సో డయాగ్నల్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ వెక్టర్. డయాగ్నల్ ఈజ్ నథింగ్ బట్ రిజల్టెంట్ వెక్టర్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే యాంగిల్ బిట్వీన్ వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి కి థీటా. యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ వెక్టర్ అండ్ వెక్టర్ ఏ ఏంటి? ఆల్ఫా. ఓకేనా. వెక్టర్ ఏ కి వెక్టర్ బి కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమంటారు? థీటా. ఓకే, వెక్టర్ ఏ కి రిజల్టెంట్ వెక్టర్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమంటారు? ఆల్ఫా. ఇప్పుడు మనము ఫార్ములా ప్రకారంగా డెరివేట్ చేయాలి. ఫార్ములా ప్రకారం డెరివేట్ చేయాలి అంటే
దిస్ ఈజ్ నాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనే మనం ఫార్ములా అప్లై చేయాలి, అప్లికేబుల్ అని చెప్పాను గతంలో ఆల్రెడీ. సో దిస్ ఈజ్ పారలలోగ్రామ్. అప్పుడు మనము దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్ మనకు వస్తుంది, పెర్పెండిక్యులర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు మనకి పెర్పెండిక్యులర్ లైన్ వస్తుంది, వచ్చింది. సో ఈ పాయింట్కి నేను ఎన్ అని పేరు పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మీకు కనిపిస్తుందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిఎన్ఎస్? కనిపిస్తుందా, కనిపించట్లేదా? పిఎన్ఎస్. ఇప్పుడు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓ మరియు క్యూ, దీని మధ్యలోని బి వెక్టర్ అని చెప్పాను కదా, సేమ్ అదే లెంత్ ఉంటుంది కదా ఎస్ఓపి. సో దీన్ని కూడా నేను వెక్టర్ బి అనొచ్చా? ఎస్, ఎందుకంటే ఓ క్యూ అనేది బి వెక్టర్ కదా, సేమ్ లెంత్ ఇది కూడా ఉంటది కదా, కాబట్టి దీన్ని కూడా బి వెక్టర్ అన్నాను, దీన్ని కూడా బి వెక్టర్ అని పిలిచాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి? ఓఎన్ఎస్, ఓఎన్ఎస్. ఇంకోటి ఏంటి? పిఎన్ఎస్, పిఎన్ఎస్. యాంగిల్ ఓఎన్ఎస్, యాంగిల్ పిఎన్ఎస్. ఓకేనా? అండ్ ఇది వరకు మనకి పారలలోగ్రామ్. పారలలోగ్రామ్ లో మనం ఫార్ములాని తీసుకుని డెరివేట్ చేయడానికి అవ్వదు. వై? బికాస్ దిస్ ఈజ్ నాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మాత్రమే మనం ఫార్ములాని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయాలంటే పారలలోగ్రామ్ ని కాస్త నేను ఏం చేశాను, ఎక్స్టెన్షన్ చేసి పెర్పెండిక్యులర్ గీసుకున్నాను. అప్పుడు మనకి రైట్ యాంగిల్ వచ్చింది. దానితో పాటుగా ఇంకో రైట్ యాంగిల్ కూడా వచ్చింది, ఓఎన్ఎస్, ఓఎన్ఎస్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రెండోది పిఎన్ఎస్, పిఎన్ఎస్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు యాంగిల్ పిఎన్ఎస్ తీసుకుందాం, యాంగిల్ పిఎన్ఎస్ తీసుకుందాం. ఓకేనా? యాంగిల్ పిఎన్ఎస్ ని డెరివేట్ చేద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ బై హైపోటెనస్, పెర్పెండిక్యులర్ బై హైపోటెనస్. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, పెర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, పెర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, ఎస్ఎన్, ఎస్ఎన్. హైపోటెనస్ అంటే ఎస్పి అయినా ఇదే కదా, హైపోటెనస్ అంటే ఎస్పి. ఓకేనా? నెక్స్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ బై ఎస్పి. ఎస్పి అంటే ఎంత? ఎస్పి అంటే ఎంత? బి అని చెప్పాం కదా, బి. ఓకేనా? నేను ఇక్కడ వేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, బి ఇట్ సైడ్ వచ్చేస్తే బి సైన్ థీటా. ఎస్ఎన్ ఎంత వచ్చింది? ఇప్పుడు ఎస్ఎన్ ఎంత వచ్చింది? బి సైన్ థీటా. అర్థమైంది, అర్థం కాలేదా? సో యాంగిల్ పిఎన్ఎస్ గురించి నేను తీసుకున్నాను. ఇందులో సైన్ థీటా అంటే, సైన్ థీటా ఫార్ములా పెర్పెండిక్యులర్ బై హైపోటెనస్. పెర్పెండిక్యులర్ అంటే ఇది, సో ఎస్ఎన్ పెర్పెండిక్యులర్ కింద తీసుకున్నాను. హైపోటెనస్ అంటే ఇదే కదా, ఎస్పి, ఎస్పి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ యాస్టీ చేసుకున్నాను. ఎస్పి అంటే ఎంత? బి, సో బి వేసుకున్నాను. సో ఇక్కడ బి అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా, బి సైన్ థీటా. సో ఇప్పుడు మనకి ఎస్ఎన్ వాల్యూ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యాంగిల్ పిఎన్ఎస్ లో, సో పిఎన్ఎస్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైన్ థీటా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కాస్ థీటా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ థీటా ఫార్ములా బేస్ బై హైపోటెనస్, బేస్ బై హైపోటెనస్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, బేస్ అంటే ఎంత? మనం ఏ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? పిఎన్ఎస్ అనే ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. పిఎన్ఎస్ అనే ట్రయాంగిల్ లో బేస్ పిఎన్ఏ కదా, బేస్ పిఎన్. హైపోటెనస్ సేమ్ మనకి తెలిసిందాక మాట్లాడుకున్నట్టుగానే ఎస్పి. ఓకేనా? ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పిఎన్ యాస్టీజ్ వేసుకుంటాను. ఎస్పి వాల్యూ ఎంత? బి. ఇప్పుడు బి ఇట్ సైడ్ వచ్చేస్తే పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ థీటా, పిఎన్ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ థీటా. ఇప్పుడు ఎస్ఎన్ వాల్యూ మనకు వచ్చేసింది,
ఇప్పుడు పిఎన్ వాల్యూ కూడా వచ్చేసింది బి కాస్ థీటా. ఓకేనా, ఇప్పుడు మనము ఒక ట్రయాంగిల్ గురించి క్లియర్ చేసేసాం. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ చూద్దాం, యాంగిల్ ఓఎన్ఎస్. ఓఎన్ఎస్ ట్రయాంగిల్ ఓఎన్ఎస్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి మనము ఓఎన్ఎస్, దీనికి పైథాగరస్ థీరం మనం అప్లై చేయాలి. అంటే ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. ఓకేనా, ఈ ట్రయాంగిల్ కి ఓఎన్ఎస్ అనే ట్రయాంగిల్ కి పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి ఫార్ములా ఎలా వస్తుంది? ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. ఓకేనా, పైథాగరస్ థీరం అప్లై చేసాం ఇక్కడ. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. ఓఎస్ స్క్వేర్, ఓఎస్ యొక్క వాల్యూ ఎంత మనకి? రిజల్టెంట్ వెక్టరే కదా, ఆరే కదా. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అంటే ఎంత? ఓఎన్. ఓఎన్ మనం ఎలా రాయొచ్చు? ఓపి ప్లస్ పిఎన్. ఓపి ప్లస్ పిఎన్ రాయచ్చా? ఓపి ప్లస్ పిఎన్, ఓఎన్ హోల్ స్క్వేర్. ఓఎన్ మనం ఎలా రాయొచ్చు? ఓఎన్ ఇదే కదా, సో దీన్ని ఎలా రాయొచ్చు? ఓపి ప్లస్ పిఎన్ హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ వేసుకుందాం. ప్లస్ ఎస్ఎన్ స్క్వేర్. ఎస్ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ బి, ఎస్ఎన్ వాల్యూ ఎంత? బి సైన్ థీటా. బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా, ఎక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? దాన్ని కంటిన్యూస్గా ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపి. ఓపి వాల్యూ ఎంత? ఏ. ఓపి వాల్యూ ఎంత? ఏ. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ పిఎన్. పిఎన్ వాల్యూ ఎంత? బి కాస్ థీటా. బి కాస్ థీటా. చూడండి, ఓపి వాల్యూ ఎంత? ఓపి వాల్యూ ఏ, ఏ వేసుకున్నాను. పిఎన్ వాల్యూ ఎంత? పిఎన్ వాల్యూ బి కాస్ థీటా. ఇదిగో పిఎన్ ప్లేస్ లో బి కాస్ థీటా. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వేసుకున్నాను. ఓకేనా, ప్లస్ చూడండి బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ క్లారిటీగా అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా లేదా? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా, సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, దీనికి చెందుతుంది కాబట్టి బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ 2ab కాస్ థీటా ప్లస్ ఎక్కడ కూడా ఉంది కదా, దీన్ని కూడా బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఇదే వాల్యూని యాస్టీస్గా ఇక్కడ స్ప్లిట్ చేసాం. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ చూడండి జాగ్రత్తగా, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఇందులో బి కామన్ తీసుకుంటే బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా. చూడండి ఒకసారి, ఏ స్క్వేర్ యాస్టీజ్ వేసుకున్నాను. ఇప్పుడు బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటాలో బి స్క్వేర్ నేను కామన్ తీసుకుని కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వేసుకున్నాను. ప్లస్ రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా 2ab కాస్ థీటా. ఓకేనా, నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1. సో అది ఇంక వేసుకోకర్లేదు. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఓకేనా, ఇది వేసుకోకర్లేదు 1 కాబట్టి ఇది యాస్టీజ్, ఇది వచ్చింది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్
2ab cos theta. So this is the formula to find the or to calculate the magnitude. To calculate the magnitude. ఓకేనా? ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే రిజల్టెంట్ వెక్టర్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. అర్థమైంది ఇక్కడ వరకు మీకు? నెక్స్ట్ డైరెక్షన్. డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్షన్ అంటే ఆల్ఫాయే కదా. ఓకే, tan ఆల్ఫా కింద తీసుకుందాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే SN బై అడ్జసెంట్ సైడ్ అంటే ON. ఆపోజిట్ సైడ్ అంటే SN, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఓకేనా? SN బై ON. SN ఎంత? ఈజ్ ఈక్వల్ టు b cos theta, సారీ b sin theta. SN వాల్యూ ఎంతమ్మా? b sin theta. ON వాల్యూ ON ఎలా రాయొచ్చు మనము? OP ప్లస్ PN. OP ప్లస్ PN అంతే కదా. OP ప్లస్ PN కింద రాస్తున్నాను. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు b sin theta బై OP అంటే ఎంత? OP అంటే A ప్లస్ PN అంటే ఎంత? b cos theta. b cos theta. ఇప్పుడు tan అటు సైడ్ పంపించేస్తే tan ఇన్వర్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b sin theta బై a ప్లస్ b cos theta. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద డైరెక్షన్. అర్థమైందా? అర్థం కాలేదా? జాగ్రత్తగా వినండి. అర్థమైందా? అర్థం కాలేదా? సో డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం డెరివేటివ్ మెథడ్ లో ఫార్ములాని బేస్ చేసుకుని ఈ అనలిటికల్ మెథడ్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లో ఫార్ములా బట్టి మనము డెరివేట్ చేయాలి. ఫార్ములాని బేస్ చేసుకుని మనం మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా బేస్ చేసుకుని చేయాలి అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇది పారలలోగ్రామ్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. అప్పుడు మనం దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవడానికి ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్ వేసుకుంటే మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చాయి. ఒకటి యాంగిల్ ONS, రెండోది యాంగిల్ PNS. సో ఫస్ట్ PNS తీసుకుంటే సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ థీటా ఫార్ములా ఏంటి? పెర్పెండిక్యులర్ బై హైపోటెనస్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పెర్పెండిక్యులర్ అంటే ఏంటి? SN. ఇదే కదా పెర్పెండిక్యులర్ అంటే. సో SN పెర్పెండిక్యులర్ ప్లేస్ లో SN వేసుకున్నాం. హైపోటెనస్ అంటే SPA కదా, హైపోటెనస్ ప్లేస్ లో SP వేసుకున్నాం. నెక్స్ట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు SN యాసిస్ వేసుకుని SP వాల్యూ ఎంత? B. కాబట్టి ఇక్కడ B వేసుకున్నాం. సో ఇక్కడ B వేసుకున్నాను. B ఇటు సైడ్ వచ్చేస్తే SN ఈజ్ ఈక్వల్ టు B sin theta. SN వాల్యూ మనకు వచ్చింది ఏంటి? B sin theta. ఇప్పుడు కాస్ థీటా వాల్యూ కూడా మనం కనుగొనాలి. కాస్ థీటా ఫార్ములా ఏంటి? బేస్ బై హైపోటెనస్. మనం ఈ ట్రయాంగిల్ గురించే కదా మాట్లాడుతుంటే దీని బేస్ ఏంటి? PN. సో కాస్ థీటా బేస్ ఎంత? PN. హైపోటెనస్ మనకు తెలుసు SP. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు PN బై SP అంటే B. ఇప్పుడు B ఇలా వచ్చేస్తే PN ఈజ్ ఈక్వల్ టు B cos theta. PN వాల్యూ కూడా మనకు వచ్చేసింది B cos theta. ఇక్కడతో మనకి యాంగిల్ PNS కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ONS మిగిలిపోయింది. ONS దీనికి పైథాగరస్ థీరం అప్లై చేస్తే OS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ON స్క్వేర్ ప్లస్ SN స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు OS అంటే ఆరే కదా, R వేసుకున్నాను, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ యాసిస్ వేసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ON స్క్వేర్. ON ఎలా రాయొచ్చు? OP ప్లస్ PN. పైన హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ యాసిస్ వేసుకున్నాం. ఓకేనా? ప్లస్ SN స్క్వేర్. SN అంటే B sin theta SN వాల్యూ. సో B sin theta వేసుకున్నాను, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP అంటే ఎంత? A. ఇదిగో A వేసుకున్నాను. నెక్స్ట్ PN అంటే ఎంత? B cos theta. హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా హోల్ స్క్వేర్ వేసుకున్నాను. ప్లస్ B sin theta హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని అబ్జర్వ్ చేసామో A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా మనకి ఏంటి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB.
ఇదిగో ఏ, ఇదిగో బి. ఏ స్క్వేర్ అంటే ఇదిగో ఏ స్క్వేర్, బి స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఇది బి వాల్యూ. ఇప్పుడు 2ab 2ab అంటే 2ab కాస్ థీటా, 2ab కాస్ థీటా సరిపోయింది కదా. అప్పుడు మిగిలిన వాల్యూ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. బికి చెందుతుంది సైన్కి చెందుతుంది హోల్ స్క్వేర్ అనేది. ఓకే, మొత్తం రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి అందుకనే బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా స్ప్లిట్ చేసుకుని రాసేసుకున్నాం. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ యాసిస్ వేసుకున్నాను. ఇక్కడ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రెండు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండింటిలో బి స్క్వేర్ అనేది కామన్ గా ఉంది. అప్పుడు ఈ బి స్క్వేర్ నేను చేసుకున్నాను ఇక్కడ వేసుకుని కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వేసుకున్నాను ప్లస్ మిగిలిన ఎక్స్ప్రెషన్ యాజ్ యూజువల్ గా చేసుకున్నాను. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో వేసుకోకపోయినా ఒకటే ప్లస్ 2ab కాస్ థీటా, 2ab కాస్ థీటా. ఆర్ స్క్వేర్ అటు సైడ్ వెళ్ళిపోతే రూట్ అయిపోద్ది, అందుకనే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. ఇప్పుడు డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ ద ఆల్ఫా అని చెప్పుకున్నాం కదా. ఆల్ఫా మనకి స్టార్టింగ్ లో నేర్చుకున్నాం. మన ఫార్ములా ఏంటి, tan ఆల్ఫా. డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే SN, అడ్జసెంట్ సైడ్ అంటే ON. SN వాల్యూ మనకు తెలుసు బి సైన్ థీటా. ON వాల్యూ మనకి ON ఇక్కడ ఎలా రాయొచ్చు, ON OP ప్లస్ PN. tan ఆల్ఫా బి సైన్ థీటా యాసిస్ చేసుకున్నాను. OP అంటే వాల్యూ, OP వాల్యూ ఏ, ఇదిగో ఏ. PN వాల్యూ బి కాస్ థీటా. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద డైరెక్షన్. ఓకేనా. సో ఇక్కడ వరకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఓకేనా. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి వీలైతే అంతమంది కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.